ఈరోజు పుష్కరఘాట్ నుంచి తిరంగా యాత్ర ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించిన సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యాత్రలో మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంట్ సభ నుంచి ఎమ్మెల్యే గారు, రామకృష్ణారెడ్డి గారు, రాజమండ్రి ఎమ్మెల్యే గారు, అందరు ఎమ్మెల్యేలు, అధిక సంఖ్యలో ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ దీంట్లో పాల్గొని భారత దేశ విజయ ఉత్సవంలో భాగంగా ఇదంతా కూడా సంతోషంతో పాల్గొంటున్నారు. ఇవాళ ప్రపంచం సంబర మాత్సరాలు జరిగే విధంగా ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి ఘన విజయాన్ని మన పాకిస్తాన్ లో మనం జరిగింది. అంటే బహుశా ప్రపంచ చరిత్రలో ఇలాంటి విజయం ఇంతవరకు నమోదు కాలేదంటే ఆశ్చర్యం లేదు. ఇవాళ ప్రపంచంలో మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క రష్యా యొక్క యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధం, అది ఇవాటి దగ్గర ముగిసిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉంది నిత్య రావణ కష్టంలాగా. అదేవిధంగా ఇజ్రాయెల్, గాజా కానీ అనేక యుద్ధాలు మనం చూసాం. కానీ ప్రారంభించిన 4 రోజుల్లోనే పాకిస్తాన్ మట్టి కనిపించి మరి ఘన విజయం సాధించినటువంటి పాతాక్రమం చేసుకున్నటువంటి ఘన విజయం మన భారత సైన్యానికి, భారతదేశానికి, నరేంద్ర మోదీకి, మన భారత జాతికి లభించింది. ఈ సందర్భంగా అందరికీ కూడా స్వాగతం. ఈ యొక్క ఉత్సవం ఇక్కడ నుంచి పుష్కరఘాట్ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ వరకు పాల్గొల్సిందిగా రాజమండ్రి పార్లమెంట్ లో తిరంగా యాత్ర జరుగుతుంది. అలా ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ మీద ఏదైతే ఏదైతే జరుగుతుందో దానికి మన భారతదేశం తప్పించే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా పాల్గొని భారతదేశ సైనికులు ప్రతి ఒక్కరికి మద్దతుగా తెలియజేస్తూ ఈ రోజు రాజమండ్రి నేరంలో జనసంబంధంగా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మన దేశభక్తులుగా నిలుపుకోవాలని కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. ఇవాళ ఆపరేషన్ సింధూర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వివిధ జలాలకి మద్దతుగా రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్ నుంచి డీలక్స్ సెంటర్ వరకు యాత్ర చేసుకుంటున్నాము. ఇదంతా ధన్యవాదాలు. నాయకులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, ఆర్మీ నాయకులు, ఎన్సీసీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా గెలిచి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా దయచేసి మరికొన్ని 2 నిమిషాలుగా కార్యక్రమం మొదలవుతుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోనియా గాంధీ ఎమ్మెల్సీగా వస్తూ ఉన్నారు.
ఆర్ఎస్ఎస్ పెద్దలు కోరేటి సత్యనారాయణ గారు వస్తూ ఉన్నారు. भारत माता की